ఈరోజు మా రాప్తాడ్ నియోజకవర్గం రామగిరి మండలం పాపరెడ్డిపల్లి గ్రామానికి ఒక పులివెందులకు సంబంధించిన ఎమ్మెల్యే ఈరోజు మా ప్రాంతానికి కూడా వచ్చినారు. ఈరోజు ఎమ్మెల్యే ఎందుకు వచ్చినారు అనేది కూడా ఒక్కసారి పబ్లిక్ కూడా నేను తెలియజేసే బాధ్యత ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను. పాపరెడ్డిపల్లికి వచ్చింది మరి ఒక లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించేకొచ్చాడా, లేదు అంటే ఆయన ఎలక్షన్ క్యాన్వాస్కి వచ్చినాడా, లేదంటే ప్రచార రథంకి వచ్చినాడా, లేదంటే మరి జైలు పలికించుకుంటూ సీఎం జగన్ అనుకుంటా చెప్పించుకోవడానికి వచ్చినాడు కూడా అర్థం కాని పరిస్థితి. ఒక లింగమయ్య ఫ్యామిలీలో లింగమయ్య చనిపోతే కనీసం ఆ ఫ్యామిలీని పరామర్శించకపోయినప్పుడు ఎంత డిగ్నిఫైడ్గా ఎంత ప్రశాంతంగా వెళ్ళాలనేది కూడా తెలియని వ్యక్తి ఒక పులివెందుల ఎమ్మెల్యే అని కూడా మనం చెప్పొచ్చు. ఈరోజు ఆ ఫ్యామిలీలో కనీసం ఇంకా దినం కూడా కాల. ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు జైలు పలుక్కుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఆ కుటుంబాన్ని పరామర్శించేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆయన ఇక్కడ ఏదో జనాలు లేక దాదాపు 8 నెలల నుంచి బయటకు కూడా వెళ్ళలేనట్లున్నాడు. ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి గ్రామాల్లో పరామర్శించి కాకుండా గ్రామాల్లో చిచ్చులు పెట్టి రెచ్చగొట్టేలాగా ఈరోజు ఆయన మాట్లాడడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా నేను చెప్తున్నాను. ఒక మాజీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాట్లాడే మాటలండి అవి. కనీసం ఒక్కటన్నా ఆయన నోటి నుంచి నిజాలు వచ్చాయా? ఇక్కడ చెప్తా ఉంటారు మాజీ ఎమ్మెల్యేలు అందరూ, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం దీంట్లో ఎంత నిజం ఉంది, ఎన్ని అబద్ధాలు ఉన్నాయని ఒక్కసారి నువ్వు తెలుసుకోకుండా, నీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెలుసుకోకుండా నీ ఇష్టానుసారం నువ్వు వచ్చి ఇక్కడ పల్లెల్లో రెచ్చగొట్టి మాట్లాడడం అది ఎంతవరకు ఇదని కూడా నేను చెప్తున్నాను. కనీసం ఆయన మాట్లాడిన మాటల్లో గొడవలు పడినారు చిన్న అంటే నా రామగిరి మండలంలో ఈ ప్రాంతంలో ఫస్ట్ ఈ విధంగా జరిగింది. ఇలా జరగకూడదని కోరుకునేదాన్ని నేను. ఆ కుటుంబంలో లింగమయ్య చనిపోయినప్పుడు కూడా మేమంతా కూడా బాధపడినాం. ఇక్కడంతా జరిగాయి. పాపరెడ్డిపల్లి ఇంతవరకు చిన్న గొడవ కూడా లేదు, ప్రశాంతంగా ఉండే గ్రామం పాపరెడ్డిపల్లి గ్రామం. ఆ గ్రామంలో ఈ విధంగా రెండు ఫ్యామిలీల మధ్య గొడవల వల్ల ఈ విధంగా జరగడం, ఆయన చనిపోవడం, దీన్ని ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఈ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ మర్డర్గా సృష్టించి ఆయనకు వచ్చే శక్తి లేక ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యేని పిలిపించుకొని ఇట్లన్నీ స్లిప్పులు దాదాపు ఒక 10 పేపర్లు రాసిచ్చి ఎన్ని అబద్ధాలండి. కనీసం దాంట్లో ఒక్కటన్నా నిజం లేకోకుండా పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడిస్తూ అవన్నీ చూసుకుంటూ చదువుతున్నాడు ఆయన. మళ్ళీ అబద్ధాలు ఎక్కడ ఇంకా ఎక్కువ చెప్తానేమో అని. వాళ్ళు ఎక్కడ చిన్న దాని మీద కట్టెలతో కొట్టుకొని ఏదో అది అయింది, దాన్ని తీసుకొని గొడ్డెలు అంటాడు, మచ్చకత్తెలు అంటాడు, ఇంకా వేరేటివన్నీ కూడా చెప్తారు. అలాంటివన్నీ వాడేది కూడా పులివెందుల్లో. మీరు బాత్రూంలో చంపేదానికి సరిపోతాయి కానీ మాలాంటి ప్రాంతాల్లో అలాంటివి ఉండవయ్యా అని నేను జగన్కి కూడా నేను చెప్తున్నాను. వచ్చినావు నువ్వు గౌరవంగా మాట్లాడించు, కుటుంబానికి సహాయం చెయ్యి. నువ్వు వెళ్ళాలి కానీ పదే పక్కన చూసుకుంటూ వాళ్ళ లింగమయ్య భార్య వైపు వాళ్ళ పిల్లల వైపు చూస్తూ నిజమా ఎంతమంది వచ్చారా లేదని డిపార్ట్మెంట్ని అడగండి. ఎస్పీ గారు ఫోన్ చేయండి, లోకల్ డిపార్ట్మెంట్ని అడగండి. ఇద్దరు పోయినారు అంటున్నారు. ఆ ఇద్దరి మీద కేసు పెట్టి లోపల పెట్టారు. అనవసరంగా రెచ్చగొట్టి 20 మంది 30 మంది అని చెప్పడం అది ఎంతవరకు సమాజమో ఒక్కసారి ఆ పులివెందుల ఎమ్మెల్యే కూడా తెలుసుకోవాలా. మీ మాజీ ఎమ్మెల్యే రాసిచ్చినవన్నీ నువ్వు వాడ చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు కాపీరైట్ కొడతా అంటారు. గుడ్డి కంఠపాఠం కొట్టావా అంటారు టీచర్లు కూడా. ఆ విధంగా నువ్వు గుడ్డి కంఠపాఠం కొట్టి ఇక్కడ అన్నీ కూడా నువ్వు పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నావు. దీంట్లో మళ్ళీ ఒక ఎస్ఐని టార్గెట్ చేసి మాట్లాడతారు, పోలీసుని టార్గెట్ చేస్తారు. అయ్యా పులివెందుల ఎమ్మెల్యేగా నీకు చెప్తున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటికి వేయాలన్న పోలీసుని పెట్టి అడ్డం పెట్టి మమ్మల్ని బయటికి రానిలేదు. మా నాయకునితో పాటు మాలాంటి వాళ్ళు కూడా మేము ధర్నాకు చేసినా, ఒక మెమరాండం ఇచ్చేదానికి పోయినా, ఎవరైనా చనిపోతే వాళ్ళు పరామర్శించే పోయినా, ఒక ఫంక్షన్ పోయినా కూడా మీ తోపుని అడగండి.
ఎన్ని ఇబ్బందులు పెట్టినారని. ప్రతి అడుగున పోలీసుని ఇబ్బంది పెట్టి చెక్ పోస్టులు పెట్టి కనీసం బయటికి అడుగు పెట్టుకోకుండా చేసినది మీ ప్రభుత్వం కదా. నీ వైఎస్ఆర్ ప్రభుత్వం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఈరోజు దుర్మార్గంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మా గురించి మాట్లాడే స్థాయి కూడా నీకు లేదని నేను జగన్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాను. ఏదో వచ్చినావు పరామర్శించు, వాళ్ళకి ఏందన్నా సహాయం చేసి వెళ్ళంతే కానీ నువ్వు గ్రామాల్లోకి వచ్చి చిచ్చులు పెట్టడం అది సరికాదని కూడా చెప్తున్నా. సొంతం నీ చిన్నాయనని చంపితే అన్నా మా నాన్నని చంపారు న్యాయం చేయమంటే కూడా నువ్వు చేయలేని వ్యక్తి ఈరోజు నా మండలాల్లోకి వచ్చి నువ్వు న్యాయం చేస్తావంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని ఒక్కసారి నువ్వు కూడా ఆలోచన చేయాలనుకుని నేను చెప్తున్నా. నువ్వు ఇక్కడ వచ్చి సెల్ఫీలకి జైలు పలికించుకునేదానికి ఇక్కడ వచ్చినావు అనేది కూడా క్లారిటీ ప్రజలందరికీ కూడా వచ్చింది. ఇంకో విషయానికి వస్తే కొంతమంది మాజీలందరూ వచ్చినారు, ఏం పని పడలేదు, ఈరోజు వాళ్ళు జగన్ వస్తున్నారని సంకలు ఉద్దుకొని వచ్చినారు, జనాలను దోలినారు. మేము వద్దనలేదు. మేము 3 రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇబ్బంది అవస్థ పడుతుంది. ఎక్కడ గొడవలు లేకోకుండా ఆయన తీసుకొచ్చి పంపించాలనే దాని మీద ఉన్నారు. కానీ అలాంటి పోలీసును కూడా ఈరోజు మీ ప్రభుత్వం మాకు అట్లా మేము వాడుకోలేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడైనా పోలీస్కి మంచి గౌరవం ఇస్తారు. ఈరోజు నువ్వు డ్రెస్ చొక్కా చూపించేయమంటావయ్యా, నేను మళ్ళీ సీఎం అయితే ఖబర్దార్ మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఎక్కడ పెడతాను తొక్కతానంటావా? మరి పోలీసులు కూడా ఇప్పుడు కూడా స్పందించాలి. మీరు మా జిల్లా ఎస్పీ గారు రత్నమ్మ గారు కూడా స్పందించాలి. ఆ రోజు ఎప్పుడైతే మన పోలీసుల మీద కూడా ఇబ్బంది పెట్టి అమ్మల్ని అక్కల్ని తిట్టారో ఆ రోజే మీరు గట్టిగా ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే కూడా అది ఇంతవరకు కూడా వచ్చేది కాదు. ఆఫ్టర్ ఒక ఎస్ఐని పట్టుకొని నువ్వేందయ్యా ఒక బ్రోకర్ అంటావు, రకరకాలుగా కూడా ఒక ఎస్ఐని మాట్లాడతావు. నీ స్థాయి ఎక్కడ? కనీసం పైన వాళ్ళు ఏది చెప్తే చేసేవాళ్ళు. ఒక ఎస్ఐని పెట్టుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఆ ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అలాంటి కుటుంబాల మీద మీరు ఈ రకంగా ఇంత దారుణంగా ఒక సుధాకర్ ఒక బీసీ కులస్తుడైనా వాళ్ళ మీద ఇంత దుర్మార్గంగా మీ మాజీ ఎమ్మెల్యే మాట్లాడినవన్నీ చెప్పించినవన్నీ నువ్వు మాట్లాడితే అది ఎంతవరకు నీ విజ్ఞతకి వదిలేస్తానని కూడా చెప్తున్నా. మా పోలీస్ కూడా ఈరోజు డీజీపీ దగ్గర నుంచి కింద ఎస్ఐల దాకా మీరు వస్తున్నారని అడగడిగిన వాళ్ళు ఎక్కడ కూడా పోలీసు ఎవరిని కూడా వాళ్ళకు వచ్చే వాళ్ళు కూడా కార్యకర్తలను ఆపొద్దని చెప్పి నేను కూడా నా కార్యకర్తలకి నచ్చజెప్పుకొని ఎక్కడ గొడవలొద్దు కక్షలొద్దు, వచ్చేవాడు వస్తాడు పోయేవాళ్ళు పోతారు, వస్తాడు పరామర్శిస్తాడు 1 గంటలో వెళ్ళిపోతారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి మా వాళ్ళకి ఈరోజు ఏ గొడవలు కూడా ఆపేదానికి కూడా మేము ప్రయత్నం చేయలేం. మన పోలీసులు కూడా రెడ్ కార్పెట్ పరిసర నీకు వచ్చేదానికి అది చూడండి ఒకసారి. మాకు ఆ రోజు రెడ్ కార్పెట్ కాదు కదా, ఒక పోలీసు కూడా మమ్మల్ని అడగబెట్టనీలేదు, కాలు కింద పెట్టలా. ఈరోజు రెడ్ కార్పెట్ వేసి మేము ఇక్కడ నేను ఆహ్వానించారు మా డిపార్ట్మెంటు. ఇంత చేస్తే కూడా మీరు ఈ విధంగా అంటారు. ఆ రోజు మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పుడు పులివిందలు కూడా నువ్వు అడగడగినా చెక్ చేపిస్తూ 1 వెహికల్ 2 వెహికల్లో వెళ్ళాలని మీ నాయన సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారి అక్కడ మీ ఊరికి పిలిపించుకొని మీ కసి మీది ఏదన్నా ఉంటే అక్కడ తీర్చుకోవాలని కదా ఆ రోజు పరిటాల రవి గారి మీద కేసు పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినారో ప్రజలు ఉన్నారు. నిన్న కూడా మాట్లాడుతున్నారు. ఆ రోజు రవి అన్న పోయినప్పుడు ఇన్ని ఇబ్బందులు పెట్టినారు. మరి ఈరోజు పోలీసులు మన మండలంలోకి వస్తుంటే రెడ్ కార్పెట్ పరిచి ఈరోజు ఆహ్వానిస్తున్నారు. ఇదేంద న్యాయం అని మా లీడర్లు అడుగుతున్నారు నన్నే. ఇంత పోలీసులు ఇంత సపోర్ట్ చేస్తే కూడా ఈరోజు పోలీసులు అంత దుర్మార్గంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని పులివిందల ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేస్తున్నాం. ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. ఈరోజు నువ్వు ఇక్కడ వచ్చి ఏం మాట్లాడావయ్యా? లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడు, అంతేగాని రాప్తాడు ఎమ్మెల్యే నన్ని నా కుమార్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడి ఏం చేసినావో తెలుసు. మళ్ళీ ఈరోజు ఈ జిల్లాకు వచ్చి మా కుటుంబాన్ని మీదే నువ్వు ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నావో ఒక్కసారి నువ్వు కూడా మళ్ళీ రేపు మన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పే సమాధానం కూడా చెప్పాలని నేను పులివిందల ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా పరామర్శించకు వచ్చాడా, ఎంపీటీసీ ఎలక్షన్ దాని గురించి వచ్చాడా, ప్రచారానికి వచ్చారా, జైలు పలికించుకునేకి వచ్చినాడో
అది కూడా ఒక్కసారి క్లారిటీగా మాకు కూడా చెప్పాలి. మరి ఎంపీటీసీ ఎలక్షన్ అంటున్నావు, నీకంతే దమ్ము మీ ఎమ్మెల్యే, మీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. మీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్రం అంతా జరిగింది ఎలక్షన్లు, మరి అందరూ ఎంపీపీలను చేసుకున్నారు. మరి తోపు ఎందుకు ఈ విధంగా 8 మంది ఎంపీటీసీలు ఉంటే ఎందుకు మీరు ఎంపీపీని చేసుకోలేనంత చేతగానే దద్దమ్మలైనారని కూడా నేను చెప్తున్నా. నాకు ఉండేది ఒకే ఎంపీటీసీ, నువ్వు 9 మంది ఎంపీటీసీలు మీరు కనుక్కున్నావు. ఒక ఎంపీటీసీ మీకు చనిపోయినారు, 8 మంది మీకు ఉన్నారు. అది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. 8 మంది ఎంపీటీసీలు మీకు ఉన్నారు, నాకు ఒక ఎంపీటీసీ ఉన్నారు. నేను రాజకీయం చేయాలా, ఎంపీపీని చేసుకోవాలంటే నేను పోయి ఎక్కడ చేసుకుందు. సాక్షాత్తు నువ్వు కాదు కదా, జగన్ నాయన్ని వచ్చినా కూడా చేసుకునే శక్తి నాకుంది. నీ ఎంపీటీసీలు ఉన్నా నేను మా కండవాలు వేసైనా చేసుకుంటాను. కానీ అంత నీచ రాజకీయాలు నేను చేయదలుచుకోలేదు. ఎంపీపీ ఎలక్షన్ వద్దనే అనుకున్నాం. మీ వాళ్ళే రెచ్చగొట్టి మీ చిన్న సైకో అయినా తోపు వచ్చి ముందు రోజే ఆయుధాలు పెట్టి 3 బీసీలను కూడా ఇక్కడ పంపించి విప్ జారీ చేసేకొచ్చింది. అదెందుకు చెప్పలేకపోయినావు నువ్వు? ఆ రోజు గొడవ కారణం ఎవరండి? ఎక్కడో ఆయన తోపుండి వీళ్ళని పంపిస్తాడా? మరి వాళ్ళ బ్రదర్స్ని పంపించాల్సిందా? ఈ గొడవలు పెట్టేదే కాకుండా ఎంపీటీసీలు 8 మంది నీ సింబల్ మీద గెలిచారు. ఆ ఎంపీటీసీలు నీ దగ్గర ఉన్నారు. మరి తీసుకొచ్చి ఎందుకు నువ్వు ఎంపీపీని చేసుకోలేకపోయినావు? మరి ఎక్కడో పోయి దాచుకున్నావు. దాచిన తర్వాత కరెక్ట్ టైంకి పోలీస్కి ఇవ్వాలి కదా. దాదాపు 100 మంది పోలీసులను ఎస్పీ గారు పెట్టారు ఆ రోజు. బాగే పలుతావా నువ్వు? 11 గంటల 10 నిమిషాలకు నువ్వు హాల్లోకి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తావా? అంటే ఎలక్షన్ జరగకూడదు, ఈ రకంగా జగన్ దృష్టిలో నేను పడాలా అన్న ఆలోచనతోనే ఈ మాజీ ఎమ్మెల్యే చేసిండేటి ఒక్కసారి మీరు కూడా పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం. అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ బురద జల్లుతూ ఎదుటి పార్టీ మీద, అందులోని రాజకీయ నాయకుల మీద, మహిళా నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ, నోటికొచ్చినట్లు విర్రవీగుతూ, అనిపించినట్లు పోస్టులు పెడుతూ, ఒక అడ్డు అదుపు లేకుండా తెగ బరితెగిస్తూ పోస్టులు పెడుతున్నారే, వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు? మీరు పెట్టరు. ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి. పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ, జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు. అంటే మీరే పోస్టులు పెడతారు, మీరే బాధ పెడతారు. ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి, ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది, అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్నా, అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము, మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్ళీ పింకాలు బలుకుతారు. అసలు మీ మోడస్ ఆపరెండియే ఇది. దిస్ ఇస్ హౌ యూ వర్క్, యువర్ సోషల్ మీడియా వర్క్స్. అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకు? ఎందుకని మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన అరాచకాలు, దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేము ఇచ్చాం. దానిలో ఒక్కటన్నా మీరు చదివారా? కనీసం ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా? వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు, ఎందుకంటే మిమ్మల్ని జాకీలేసి లేపాల్సింది వాళ్లే కదా, అందుకని వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు. నిన్న కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు? మా ఫ్యాన్ గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే బాగోదు కాబట్టి, ఆ మచ్చ మీ పార్టీపై ఉంటుంది కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు. నిజంగా మీకంత చిత్తశుద్ధి ఉంటే వందలాది మంది టీడీపీ యాక్టివిస్టులు అరాచక పోస్టులు పెడుతున్నారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి. ఒక ముసుగు మాత్రమే నిన్న జరిగిన అరెస్ట్ కూడా, చేబ్రోలు కిరణ్ అరెస్ట్ కూడా ఒక ముసుగు మాత్రమే. ఎందుకంటే హోంమంత్రి అనిత గారు, అంటే ఇప్పటి హోంమంత్రి, అప్పుడు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు
అమ్మా అమ్మా అని పిలుస్తారు ఆ పార్టీలో, అది ఏ ఉద్దేశంతో పిలుస్తారో అని చెప్పి చాలా చెప్పనలవి కాని విధంగా ఆవిడ ఆ రోజు మాట్లాడారు కదా. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మీకు మహిళలంటే చాలా గౌరవం కదా, పెట్టరు. ఆవిడ మీద మీరు కేసులు పెట్టరు, ఎందుకంటే అలా మాట్లాడమని చెప్పింది మీరే కాబట్టి. మొన్నటికి మొన్న విజయవాడలో దేవిక అనే చిన్నారి జగన్ గారితో ఫోటో దిగితే ఆ చిన్నారిని టీడీపీ సైకోలు విరుచుకుపడి ట్రోలింగ్ చేశారే, వాళ్ళలో ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎంతమంది మీద అరెస్ట్ చేశారు? ఓ చిన్నారులని మీరు పట్టించుకోరు కదా. ఎస్, వాళ్ళకి ఓటు హక్కు ఉండదు కదా, కరెక్ట్, పట్టించుకోరు మీరు. మహిళల గురించనే కాదు, మొన్నటికి మొన్న రాప్తాడు వెళ్తే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మీ పార్టీ నాయకులు ఆయన్ని రౌడీ అని సంబోధించారు. నిజంగా అలా సంబోధించొచ్చా అండి? అదా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులకి ఇచ్చే గౌరవం? మరి అలా మాట్లాడిన వాళ్ళని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వారిపై ఏ చర్యలు తీసుకున్నారు? ఇదంతా ఒక నటన. తెలుగుదేశం డ్రామాల పార్టీ కాబట్టి మీరు చక్కగా యాక్టింగ్ చేయగలరు, కాబట్టి మీరు చక్కగా నటించగలరు, కాబట్టి చాలా బాగా నటిస్తున్నారు. వినేవాళ్ళు వెర్రివాళ్ళు అయితే చెప్పేవాళ్ళు చంద్రబాబు అని మీరు చెప్తూ ఉండండి మీ అబద్ధాలు. ప్రజలు వింటున్నారని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా ఒకరోజు సమాధానం చెప్తారు, దానికి ఖచ్చితంగా చెప్తారు. మీ వికృత వికటాట్టహాసాలు చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు, అకౌంట్లు, యజమానులు ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ గారి మనుషులే. ఈ విషయం అందరికీ తెలుసు. మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన కుటుంబ సభ్యుల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన ఐటీడీపీ మెంబర్ చేబ్రోలు కిరణ్ ఎవరు పేరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారి పేరే కదా. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎందుకు పెట్టలేదు? చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంత ఓపెన్ గా చెప్పారు కదా కిరణ్. మీకు మహిళలంటే అంత అపారమైన గౌరవం ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పారు కదా, వెంటనే చర్యలు తీసుకోవాల్సింది. సోషల్ మీడియా తోడేళ్లను తయారు చేస్తూ ప్రోత్సహిస్తున్నది ఎవరు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నది ఎవరు? ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు? వ్యక్తిత్వ హననాలకి పాల్పడుతున్నది ఎవరు? ఈ టీడీపీ సైకోళ్లు, జనసేన తోడేళ్లు, వీళ్ళందరూ సృష్టికర్తలు అసలు ఎవరు? సార్, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పటి పిఠాపురం పీఠాధిపతి మా పీపీపీ గారికి, ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. అదే జరుగుతోంది కదా. చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు పెట్టలేదు? దీని ద్వారా మీ మోడస్ ఆపరండి ఏంటన్నది బహిర్గతం అవుతోంది. మేము చెప్పట్లేదు, మీరు చేసే చేష్టల ద్వారా అది బహిర్గతం అవుతోంది. అసభ్యకర పోస్టులు, వికృత కామెంట్లతో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే, మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హననాలు చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ల మీద పడి విర్రవీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు. సార్, మీరు చేసే పని అది. దాన్ని చూసి మీరు కింద క్లాప్స్ కొడుతున్నారు. వ్యక్తిత్వ హననం అనేది అసలు టీడీపీ పార్టీ జీన్లోనే ఉంది. ఎస్, మీ క్రోమోజోమ్స్ లోనే అది ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి ఇది మొదలైందని చెప్పొచ్చేమో. ఆ ఎపిసోడ్తో ఎగ్జాక్ట్గా ఇది మొదలైందని చెప్పుకోవచ్చు మనం. క్యారెక్టర్ అసాసినేషన్ అనేది మీ పార్టీ జీన్లోనే ఉంది. అది ఏ రకంగా కొనసాగిస్తున్నారు ఈ రోజు వరకు అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో అసలు సైకో అనే పదం వాడింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారే కదా. మరి అది కరెక్టా? అలా మాట్లాడొచ్చా? రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి ఉద్దేశించి ఈ తరహా కామెంట్లు చేసింది చంద్రబాబు నాయుడు గారే కదా. మరి దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఆ వ్యక్తికున్న జన బలాన్ని
ఎదుర్కోలేక మీరు వెంటనే సైకో అనేటువంటి ఒక కొత్త పిక్చర్ని తీసుకొచ్చారు. అది కరెక్టా? ఇక ఇప్పటి ఉప ముఖ్యమంత్రి మా పీపీపీ గారైతే, మా పిఠాపురం పీఠాధిపతి పవన్ గారు, ఆయన ఎన్ని సందర్భాల్లో ప్రజల్ని రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నా కొడకల్లారా అంటూ మాట్లాడారే ఆయన. మరి అది కరెక్టా? మరి వాళ్లపై ఎందుకు ఎలాంటి కేసులు లేవు? కూటమి నాయకులు అదే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, వీళ్ళంతా కింద స్థాయి నాయకులు కూడా అదే పాటిస్తున్నారు. మిమ్మల్ని చూసే మీ సోషల్ మీడియా సైకోలు కూడా ఓ వాళ్ళంటే లేనిదేమైనా మేమంటే